వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. 107 సంవత్సరాల క్రితం జరిగిన జలియన్ వాలాబాగ్ సంఘటన స్వతంత్రోద్యమంలో ఓ కీలక మలుపు. భరతమాత నుదుట రక్త తిలకం. ద్వేష స్వతంత్రోద్యమంలో ఓ రక్తసిక్త అధ్యాయం. ఈ మారణకాండలో వేలాది మంది నేల కొరిగిన విషాద ఘట్టం దేశమాత స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాన్ని ఓ మలుపు తిప్పింది. భారతదేశానికి స్వతంత్రం అంత సులువుగా రాలేదు. భగీరథుడే మనకు ఆదర్శం. అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయానికి అత్యంత సమీపంలో 6.50 ఎకరాల్లో జలియన్ వాలాబాగ్ ఉంది. మహారాజా రంజిత్ సింగ్ కోటలో న్యాయవాదిగా పనిచేసిన హిమ్మత్ సింగ్ జలియన్ వాలా పార్థివ దేహాన్ని ఇక్కడ సమాధి చేశారు. ఆయన పేరుతోనే ఆ ప్రాంతానికి జలియన్ వాలా బాగ్ గా పేరొచ్చింది. చుట్టూ ఎత్తైన భవనాల మధ్య ఉత్తరం వైపున 3 నుంచి 4 అడుగుల వెడల్పు గల మార్గం మాత్రమే ఉంది. బాగ్ లో తూర్పు వైపున నుయ్యి, ఆపై కొద్దిగా చెట్లు ఉన్నాయి. ఇక్కడి మైదానంలో వేడుకలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఏటా వైశాఖ ఉత్సవం ఇక్కడే జరుగుతుంది. ప్రథమ ప్రపంచ సంగ్రామంలో పనిచేసిన వారికి అనేక అవకాశాలు కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పంజాబ్ నుంచి 3.55 లక్షల మందిని బ్రిటిష్ ఇండియా సైన్యంలో చేర్చుకుంది. యుద్ధం ముగిసింది. సైన్యాన్ని వెనక్కి పంపించి వేసింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పంజాబ్ ప్రజలు నిరుద్యోగులయ్యారు. దీనికి ప్రతీకారంగా నిరసనలు తెలుపగా ప్రజలను విచారణ లేకుండా నిర్బంధించడం ప్రారంభించింది. ప్రభుత్వం నిర్బంధానికి చట్టబద్ధత కల్పించడానికి సర్ సిడ్నీ రౌలత్ అధ్యక్షతన 1917లో ఓ కమిటీ వేసింది. దాని సిఫారసుల ఆధారంగా మార్చి 18, 19న రౌలట్ చట్టాన్ని ఆమోదించింది. రౌలట్ చట్టం అరాచక విప్లవ నేరాల చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఎవరినైనా అకారణంగా నిర్బంధించవచ్చును. కారణం చూపాల్సిన అవసరం లేదు. ఎంతకాలమైనా నిర్బంధంలో ఉండవచ్చు. దలీల్ లేదు, వకీల్ లేడు, అప్పీల్ లేదు. ఇది బ్లాక్ బిల్. దేశం నలుమూలలా జాతీయోద్యమాన్ని అణచివేయడానికి ఈ బిల్లు అమల్లోకి వచ్చింది. పంజాబ్ రాష్ట్రంలోని పవిత్ర పట్టణమైన అమృత్సర్ లో వయస్సు, మత, లింగభేదం లేకుండా రౌలట్ చట్టానికి పోలీసు అధికారి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డయర్ కి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు ప్రారంభించారు. 1919లో ఏప్రిల్ 9వ తేదీన శ్రీరామనవమి రోజున హిందువులు, సిక్కులు, ముస్లింల ఊరేగింపులో చేతులు కలిపి నడిచారు. దీనికి నాయకత్వం వహించిన వారు డాక్టర్ సత్యపాల్, సైఫులుద్దీన్ కిచ్లూ. బ్రిటిష్ వారికి 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామం గుర్తుకు వచ్చింది. దాంతో భయం పట్టుకుంది. వీరి సభను జరగకుండా భగ్నం చేయాలని ఆలోచించారు. దాన్ని అణిచివేయడానికి బ్రిగేడియర్ రెజినాల్డ్ డయర్ సైనికులను ఆయుధాలతో అమృత్సర్ కి పిలిపించారు. వాస్తవానికి అమృత్సర్ లో సైనిక పాలన ఉంది. బజార్లు మూసివేశారు. ఆకాశంలో ఓ విమానం చక్కర్లు కొట్టడం కనిపించింది. జెండా మార్చి కూడా నిర్వహించారు. అన్ని బహిరంగ సమావేశాలు నిషేధించారు. కానీ ఈ నిషేధం గురించి ప్రజలందరికీ తెలిసి ఉండదని ఊహించవచ్చు. 1919 ఏప్రిల్ 13న ఆదివారం బైశాఖి ఒక పవిత్రమైన రోజు. సాధారణంగా వేడుకలు, ప్రార్థనల కోటం కేటాయిస్తారు. అయితే ఆ రోజు సంబరాలు పెద్దగా జరగకపోయినా సాయంత్రం మాత్రం యథావిధిగా శాంతియుతంగా సభ జరుగుతుందని కరపత్రాలు పంచారు. 1919 ఏప్రిల్ 10న డాక్టర్ సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూలను అరెస్ట్ చేసి ధర్మశాల నుంచి బహిష్కరించారు. వారి అరెస్టు వార్త వ్యాపించడంతో విచారణ నిమిత్తం సివిల్ లైన్స్ కంటోన్మెంట్ వద్ద నిరాయుధాలైన జనం భారీగా గుమ్మికూడారు. పుకార్ల వలన ప్రజలు ఆగ్రహంతో అట్టుడికిపోయారు. అధికార భవనాలను తగలపెట్టి బ్రిటిష్ పౌరులపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈలోగా ఒక గుంపు షేర్ ఫుడ్ అనే బ్రిటిష్ మహిళపై దాడికి పాల్పడింది. కానీ ఓ భారతీయ కుటుంబం జోక్యంతో ఆమె రక్షించబడింది. డాక్టర్ సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లూని వివరాలు తెలియజేయమని 1919 ఏప్రిల్ 10న అమృత్సర్ లో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఓ ప్రముఖ నిర్ణయం తీసుకున్నారు. అది 1919 ఏప్రిల్ 13వ తేదీన బైశాఖి ఉత్సవంలో సభ జరుగుతుందని ప్రకటించారు. ఆ రోజున జలియన్ వాలాబాగ్ లో భారీగా ఉత్సవం చేస్తారు. పూజలకు భక్తులు వేల సంఖ్యలో జలియన్ వాలాబాగ్ కి వస్తారని పోలీసుల వారికి సమాచారం అందింది. జన జాగరణకు పెద్దగా ప్రయత్నం చేయకపోయినా జనాలు చేరారు. అయితే అప్పటికే ఆ ప్రాంతంలో సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆకాంక్ష ఉంది. ఆ విషయం ప్రజలకు తెలియదు. కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుంచి జలియన్ వాలాబాగ్ కి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. సమావేశ మండపంలో కూడా అనేక మంది గుమికూడారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తున్నారనే కోపంతో నాటి పంజాబ్ గవర్నర్ గా ఉన్న మైకేల్ ఓ డయర్ సమావేశాన్ని రద్దు చేయమని పోలీస్ అధికారి జనరల్ డయర్ ని ఆదేశించారు. ఆ అధికారి పెద్ద బెటాలియన్ తో వెళ్లి అన్ని గేట్లు మూసేసి శాంతియుతంగా జరుపుకుంటున్న సమావేశంపై 1650 రౌండ్లు కాల్చాడు. 50 మంది సైనికులు తమ దగ్గర గల మందుగుండు అయ్యే వరకు మ్యాడ్ మినిట్ అనే పద్ధతి కాల్చారు. సమావేశ స్థలంలో సుమారు 20,000 మంది ఉండి ఉంటారని అంచనా. ఈ కాల్పుల కారణంగా, తొక్కిసలాట కారణంగా అనేక మంది మరణించారు. ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. 379 మరణించారని, 1200 మందికి గాయాలయ్యాయని. ప్రజలు కాల్పుల వలన కాకుండా తొక్కిలాసన వలన భయకంపితులై మరణించారని ఈ సంఘటనపై వేసిన ఎంక్వైరీ కమిషన్ తేల్చింది. ఈ కమిషన్ రిపోర్ట్ లో నాటి గవర్నర్ మైకేల్ ఓ డయర్
జనరల్ డ్రయర్ ని అభినందిస్తూ ఆ సమయంలో సరైన చర్య చేపట్టారని ప్రకటించింది. ఈ ప్రకటనపై అనేక మంది దేశభక్తులు నిప్పులు చెరిగారు. వారిలో ప్రధానంగా ఆ సంఘటన జరిగే సమయానికి అక్కడే ఉన్న ఉద్ధవ్ సింగ్ మొదటివాడు. భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఇంతటి ప్రాణ నష్టం ఇప్పటి వరకు జరగలేదు. భారత జాతీయ కాంగ్రెస్ మాత్రం 1000 మంది మరణించారని 1500 మందికి గాయాలయ్యాయని ప్రకటించింది. జలియన్ వాలాబాగ్ లోపల ఓ నుయ్యి ఉంది. దాని నుంచి దురంతం జరిగిన తర్వాత 120 శవాలను వెలికితీశారని చరిత్ర చెబుతుంది. బహుశా వారు ఈ బుల్లెట్లు బారి నుంచి తప్పించుకోవడానికి ఆ నూతిలో దూకి ఉంటారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ దురాంతం గురించి మాట్లాడుతూ రవీంద్రనాథ్ ఠాకూర్ తనను చాలా బాధించినట్టు పేర్కొంటూ తనకు బ్రిటిష్ వారు బహుకరించిన నైట్ హుడా బిరుదును త్యజించారు. సర్ శంకర్ నాయక్ తనకు ఇచ్చిన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్షిప్ పదవికి రాజీనామా చేశారు. గాంధీజీ కైజర్ ఐ హింద్ గోల్డ్ మెడల్ ని వదులుకున్నారు. ఉద్ధమ్ సింగ్ పంజాబ్ లో 1899 డిసెంబర్ 26న సంగ్రూర్ జిల్లా సునంలో జన్మించాడు. అనాథ ఆశ్రమంలో పెరిగాడు. సరిగ్గా జలియన్ వాలాబాగ్ దురాంతం జరిగే నాటికి ఆయన వయసు 20 సంవత్సరాలు. ఆ రోజున జరిగిన సంఘటన తన కల్లారా చూశాడు. ఈలోగా గద్దర్ పార్టీలో సభ్యుడిగా చేరారు. ఆయుధాలు ఉపయోగించడం నేర్చుకున్నాడు. డయ్యర్ ని చంపడం కోసమే ఇంగ్లాండ్కి వెళ్ళాడు. అక్కడ క్రోక్లన్ లో మైకిల్ ఓ డయ్యర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. అదే సమయంలో ఉద్ధవ్ సింగ్ కూడా అదే సభలో కూర్చున్నాడు. సమావేశం ముగిసే వరకు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. సమావేశానంతరం ఒక్కసారిగా ప్రజలందరూ అతని చుట్టూ మూగారు. వెంటనే ఉద్ధవ్ సింగ్ తన కోటు జోబులో నుంచి రివాల్వర్ తీశాడు. మైకిల్ ఓ డయ్యర్ అతి దగ్గర నుంచి 3 రౌండ్స్ కాల్పులు జరిపారు. అప్పటికే మైకిల్ ఓ డయ్యర్ వయసు 74 సంవత్సరాలు. ఉద్ధమ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేశారు. ఇక డయ్యర్ కమిషన్ ముందు ఇచ్చిన సమాధానం అతడిలోని రాక్షసత్వానికి అద్దం పడుతుంది. జన సమూహాన్ని చెదరగొట్టడానికి కాల్పులు జరపలేదు. పార్క్ నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించిన వారిపై కాల్పులు జరిపారు. వీలైనంత ఎక్కువ మందిని చంపమని సైనికుల్ని ఆదేశించాను. అందుకే సైనికులు తెచ్చిన మందుగుండు సామాగ్రి అయిపోయే వరకు మ్యాడ్ మినిట్ పద్ధతిలో కాల్పులు జరిపారు. కాగా మారణకాండలో మరణించిన వారి ప్రాణాలకు 5000 పౌండ్ల చొప్పున ప్రభుత్వం వెలకట్టింది. అయితే చాలా మంది ఈ మొత్తాన్ని తీసుకోలేదు. 120 మంది మరణించిన బావిని అద్దాలతో మూసివేశారు. ఈ సంఘటన జరిగిన చోట స్మారక స్తూపం కట్టించారు. ఇక్కడ గోడలపై కనిపించే తూటాల గుర్తులు చరిత్రకు ఆనవాళ్లు. ఆంగ్లేయ సైన్యాధికారుల రాక్షస క్రీడకు చిహ్నంగా చరిత్రలో నిక్షిప్తం చేయబడ్డాయి. ఇంతటి ఘన చరిత్ర ఉన్న మట్టిలో పుట్టడమే మనకు గర్వకారణం. అండ్ రోజు చెప్పేదనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా చేయూతనించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.